వాళ్ళ ఇంట్లో నానమ్మలు, అమ్మమ్మలు, తాతలు వీళ్ళంతా ఒక వయసు వచ్చిన తర్వాత ముసలిగైపోతూ ఉంటారు కదా! అలాంటి వారికైనా సరే ఒక సెలబ్రిటీ లుక్‌లా అంటే సెలబ్రిటీస్ ఒక వయసు 70 ఉన్నా, 80 ఉన్నా వాళ్ళు యవ్వనంగా 20లో ఉన్నట్టుగా కనిపిస్తారు. వాళ్ళ రహస్యం ఏంటి? ఇలాంటి క్యారెట్‌కి సంబంధించిన జ్యూస్ కానీ, క్రీమ్ కానీ, ఫుడ్ కానీ ఇలాంటివి తీసుకుంటారు కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది యవ్వనంగా ఉంటుంది. మరి ఇంత మంచి స్కిన్‌ని మన నానమ్మలు కానీ, మనం కానీ మనకు 50 వచ్చినా, 40 వచ్చినా మనం 20లో ఉండాలా? అలా కనిపియాలంటే ఇలాంటి క్రీమ్‌ని, ఇలాంటి ఫుడ్‌ని మనం తీసుకుందాం. ఇంత ఈజీ ఈ క్రీమ్‌ని మనం ఇంట్లో అందరం రెడీ చేసుకోవచ్చు. ఈ క్రీమ్‌ని ఎలా రెడీ చేసుకోవాలంటే ఒక క్యారెట్‌ని లేదా 2 క్యారెట్‌లని తీసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పైన పీల్ అంతా తీసేసి మెత్తగా తురుముకోండి. ఇలా తురుముకున్న దాన్ని ఒక బౌల్‌లో వేసి కొంచెం వాటర్‌ని యాడ్ చేయండి. అంటే ఒక చిన్న గ్లాసు టీ కప్ అంత వాటర్‌ని యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్‌ని వెలిగించి స్టవ్ పైన పెట్టేసి కాసేపు కుక్ చేయండి. ఎందుకంటే క్యారెట్ కొంచెం ఉడికితే మనం మిక్సీ పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా కుక్ అయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మీరు దీన్ని కొంచెం రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనము వడకట్టుకోవాలి. వడకట్టితే మనకి దాంట్లో ఉన్న చిక్కటి జ్యూస్ అయితే వస్తుంది. మీరు బట్టతో కానీ అంటే ఏదైనా చిన్న కాటన్ క్లాత్‌తో కానీ లేదంటే ఏదైనా స్ట్రెయినర్‌తో కానీ స్ట్రెయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిన్ చేయంగా మనకి చిక్కటి జ్యూస్ అయితే వస్తుంది. మీరు ఈ పిప్పిని పడేయండి. లేదంటే దీంట్లో కొంచెం రైస్ పౌడర్ వేసి మీరు ఫేస్ కూడా మంచిగా స్క్రబ్ చేసుకోవచ్చు, ప్యాక్‌లా వేసుకోవచ్చు. దాన్ని పడేయకుండా మీరు దాన్ని యూజ్ చేసుకుంటా అంటే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి. తర్వాత ఇది జ్యూస్‌ని స్ట్రెయిన్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసి మళ్ళీ ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో కార్న్ పౌడర్ ఉంటుంది కదా, మొక్కజొన్న పౌడర్ ఒక స్పూన్ వరకు లేదా 2 స్పూన్ల వరకు కార్న్ పౌడర్ వేసుకోండి. ఒక స్పూన్ సరిపోతుంది. 2 స్పూన్లు అంటే మరీ ఎక్కువ అవుతుంది. ఒక స్పూన్ వేసి కొంచెం వాటర్‌ని యాడ్ చేయండి. వాటర్‌ని యాడ్ చేసేసి ఇది పల్ప్ లేకుండా అంటే కొంచెం ఉండలు లేకుండా బాగా కలిపేయండి. ఈ మొక్కజొన్న పిండి మన స్కిన్ పైన ఎక్స్ట్రా ఆయిల్‌ని బాగా పీల్చేస్తుంది. దీంట్లో ఉండే సహజ గుణాలు మన ఫేస్‌ని అంటే మన ఫేస్ పైన స్కిన్‌ని బిగుతగా చేయడం వల్ల స్కిన్ అనేది యంగ్‌గా మారుతుందనమాట. అంటే దాన్ని సాగినప్పుడు దాని రబ్బర్ మాదిరిగా టైట్‌గా చేసినప్పుడు ఆ ముడతలనేటివి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మొక్కజొన్నలో స్కిన్‌ని బాగా టైట్‌గా చేసే గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి దీంతో మనం క్రీమ్ అనేది రెడీ చేసుకుంటే స్కిన్‌ని టైట్‌గా చేసి మన స్కిన్ పైన ముడతలనేవి తగ్గడానికి ఈ క్రీమ్ అనేది బాగా మనకి పనిచేస్తుంది. కాబట్టి ఇది మనము స్టవ్ పైన పెట్టేసి ఇది బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ జ్యూస్‌ని కూడా వేసి కలుపుతూ ఉండాలి. అయితే ఈ క్రీమ్‌ని కలిపేటప్పుడు మీరు చాలా స్లిమ్‌లో మంట అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా మంట పెట్టేస్తే చాలా త్వరగా గట్టిపడుతుంది అది. కాబట్టి మీరు దగ్గర ఉండి పక్కకి ఎటు వెళ్ళకుండా దాన్నైతే ప్రాసెస్ అయితే చేసుకోండి. ఆ క్రీమ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసి వేరే ఒక బౌల్ తీసుకొని ఇందులో అలోవెరా జెల్‌ని మీరు 2 స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత ఈ విటమిన్ క్యాప్సూల్‌ని 2 వరకు వేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ ఈ విటమిన్ క్యాప్సూల్ వేయాలా అంటే మీకు ఈ విటమిన్ క్యాప్సూల్ కనుక పడకపోతే దాన్ని స్కిప్ చేసేసి కొద్దిగా బాదం ఆయిల్‌ని వేసుకోండి. లేదు అనుకుంటే బాదం ఆయిల్ లేదు మా దగ్గర అనుకుంటే కొబ్బరి నూనెని 1 స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత ఇందులో టీ ట్రీ ఆయిల్‌ని ఇక్కడ నేను ఒక 5, 6 చుక్కల వరకు వేశాను. ఈ టీ ట్రీ ఆయిల్‌ని మీకు కావాలి మాకు మొటిమలు ఎక్కువగా ఉన్నాయి వాటిని తీసుకోవాలనుకుంటే మీ టీ ట్రీ ఆయిల్ లింక్‌ని ఇక్కడ ఆ ప్రోడక్ట్ లింక్‌ని అయితే వీడియోలో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. ఓకే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్‌లో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్యారెట్ క్రీమ్‌ని కూడా వేసేసి బాగా కలిపేయాలి. ఇది దాదాపుగా కలవదు. మీరు ఎంత బాగా వీలైతే అంత బాగా కలిసేట్టుగా కలిపేయండి. లేదు అనుకుంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. మిక్సీ జార్ తీసేసుకొని ఈ రెండిటిని అందులో వేసి ఒక్క తిప్పి తిప్పారంటే మంచి క్రీమ్ క్వాంటిటీ అయితే వచ్చేస్తుందనమాట. నేనైతే ఇంకా స్పూన్‌తోనే కలిపేశాను. నాకు ఐడియా రాలేదనమాట. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మిక్సీ జార్‌లో అయితే వేసేయండి. మిక్సీ జార్‌లో వేస్తే మంచిగా త్వరగా కలిసిపోతుందనమాట క్రీమ్ అంతా. క్యారెట్ క్రీమ్ తర్వాత మనం ఈ అలోవెరా ఇదంతా వేసాం కదా! ఇదంతా ఆల్మోస్ట్ మనకి చక్కగా కలిసిపోతుంది. ఇంత కష్టపడి టైం అంతా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ క్రీమ్‌ని మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా ఒక ప్లాస్టిక్ డబ్బా లేదంటే సీసా జార్ ఉంటుంది కదా! ఈ జార్‌లో మీరు ఈ క్రీమ్‌ని వేసేసి 1 మంత్ వరకు లేదా 2 మంత్స్ వరకు ఈ క్యారెట్ క్రీమ్‌ని చక్కగా స్టోర్ చేసుకొని ఫేస్ క్లీన్ చేసేసుకొని ఫేస్‌కి అప్లై చేయాలన్నమాట. ఎలా అప్లై చేయాలో కూడా నేను చూపించి చెప్తానన్నమాట. ఇది చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్రీమ్ అయితే బాగా మంచిగా రెడీ అయిందో. ఇక్కడ ఇందులో పెట్టగా నాకు ఇంకా ఒక ఎక్స్ట్రా సీసాలోకి అంత మిగిలేంత క్రీమ్ అయితే మిగిలిపోయింది.
ఈ క్రీమ్ని ఎలా అప్లై చేస్తారంటే డైలీ చక్కగా మీకు ఫేస్కి సోప్తో వాష్ చేసేసి ఫేస్కి అప్లై చేస్తూ ఉండండి. మినిమం 2 టైమ్స్ అయినా అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు. అందుకే చెప్పాను 60+ ఉన్న వాళ్ళైనా సరే ఈ క్రీమ్ని చక్కగా ఫేస్కి అప్లై చేయండి. మార్నింగ్ అంటే నిద్రలో ఉన్నప్పుడు మంచిగా ఫేస్ పైన ఒక గ్లో వస్తుంది. ఉదయం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. క్యారెట్ ఈ క్రీమ్ అనేది మన వయసుని చక్కగా తగ్గిస్తుందండి. మన ఫేస్ పైన ముడత లేనప్పుడే వయసు అనేది తక్కువగా కనిపిస్తుంటుంది. 40+లో ఉన్న 50+లో ఉన్నా సరే చక్కగా ఈ క్రీమ్ని రెడీ చేసుకొని యూజ్ చేసుకోండి. మీ స్కిన్ పైన ఎలాంటి బ్రింకిల్స్ లేకుండా చక్కగా స్కిన్ అనేది మంచిగా యంగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే యంగ్ అంటే ఏంటంటే స్కిన్ అనేది యవ్వనంగా కనిపిస్తుంది. అంటే ఫ్రెష్గా స్కిన్ కనిపించినప్పుడే మన వయసు కూడా తక్కువగా కనిపిస్తుంది. అలాంటప్పుడు మనకు చిన్న వయసు అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఎంత వయసులో ఉన్నా సరే ఇలాంటి క్రీమ్స్ని మనం ఇంట్లో యూజ్ చేసుకొని మనం ఇంట్లో రెడీ చేసుకొని యూజ్ చేసుకుంటే మన స్కిన్ పైన అందాన్ని పెంచుకోవచ్చు. మరి మిస్ అవ్వకుండా మీరు ఎవరైనా సరే 40+లో ఉన్నారా, 40+లో ఉన్నా 50+లో ఉన్నా సరే ఈ క్యారెట్ క్రీమ్ని మిస్ అవ్వకుండా వాడుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక మంచి హోమ్ రెమెడీలో మరోసారి మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.